లేఖనాలన్నీ కూడా రాయించడం జరిగింది. ఈ రచించినటువంటి ఈ లేఖనాలన్నీ కూడా లేదా ఈ లెటర్స్ అన్నీ కూడా ఏం చేయబడ్డాయంటే చాలా జాగ్రత్తగా కొన్ని భద్రపరచబడ్డాయి. కొన్ని ఏమయ్యాయంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మిస్ అయిపోయాయన్నమాట. ఆ మిస్ అయినవన్నీ కూడా ఇప్పుడు ఈ ఆర్కియాలజికల్ అంటే చూసారా, అంటే పురావస్తు శాఖ వారు ఏం చేస్తారు అంటే కొన్ని ప్రాంతాలు ఎంచుకొని తవ్వుతారు అనమాట. ఆ తవ్వకాల ద్వారా అక్కడ ఏం దొరికాయో వాటికి ఏమైతే వారికి దొరికాయో వాటినన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచి అది ఏ కాలానికి సంబంధించింది, అది ఎప్పుడు ఎవరు ఏం చేస్తారనే విషయాలన్నీ కూడా ఈ పురావస్తు శాఖ అనేది ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా డీటెయిల్గా అనేది వారు వివరిస్తూ ఉంటారు. అయితే ఈ పురావస్తు శాఖ వారు చూసినప్పుడు ఈ మృత సముద్రంలో కూడా కొన్ని స్క్రోల్స్ అనేవి దొరికాయి. ఈ దొరికిన స్క్రోల్స్ అన్ని కూడా చూస్తే కనుక వీటి యొక్క భాష, వీటి యొక్క విధానాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఎక్కడ రాయబడ్డాయి, ఎలా రాశారు అనే విషయాలన్నీ కూడా వారు చర్చిస్తే కనుక ఇవన్నీ కూడా ఎక్కడివంటే పరిశుద్ధ లేఖన భాగంగా వారు గుర్తించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ యొక్క మనం చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథం చాలా మంది చెప్తారు ఇది పరిశుద్ధమైనది కాదు, ఏదో నార్మల్ గ్రంథం అని చెప్తారు. కానీ మనము నమ్ముతున్న మనం చూస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత ఫలమైందో మనం కూడా తెలుసుకోవాలి. చూస్తే కనుక ఈ యొక్క లేఖన ద్వారా వారు తెలియపరిచింది ఏంటంటే ఈ గ్రంథము లేదా ఈ యొక్క స్క్రోల్స్ అన్ని కూడా 1400 సంవత్సరాల క్రితమే అంటే క్రీస్తు పూర్వం అన్నీ కూడా రాయబడ్డాయని కూడా వారు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాయబడినటువంటి ఈ పత్రికలన్నీ కూడా అంటే ఈ లేఖలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. ఆ పొందుపరిచిన లేఖలన్నీ కూడా ఏం చేశారంటే రాను అంటే క్రైస్తవులు అంటే క్రీస్తు తర్వాత పెద్దలందరూ కూడా ఏం చేశారంటే వాటిని చాలా జాగ్రత్తగా చదివి నువ్వయించి ఏం చేశారంటే మనకు అర్థమయ్యేలాగా వీటిని గ్రంథాలుగా రాస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తే కనుక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతిదీ కూడా వారు ఒక్కొక్కటిగా పొందుపరుస్తూ వచ్చారు. అయితే చాలా మంది మీరు అనుకోవచ్చు ఆది కాండం ముందు రాయబడిందా లేకపోతే నిర్గమాకాండం ముందు రాయబడింది అంటే ప్రతి గ్రంథం మీకు చెప్పాను కదా, ప్రతి గ్రంథం కూడా నేను ఒక్కొక్కటిగా చదువుతూ వస్తాను, అంటే వివరిస్తూ వస్తాను. దానిలో మీరు తెలుసుకోవచ్చు ఏ గ్రంథము ఎప్పుడు రాయబడింది, ఏ గ్రంథం ముందు రాయబడింది, ఏ గ్రంథం తర్వాత రాయబడిన విషయాన్ని కూడా మీకు ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను. కాకపోతే బైబిల్ గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. తర్వాత ఏం చేయబడిందంటే ఈ లేఖలన్నీ కూడా పొందుపరిచినటువంటి మత పెద్దలందరూ కూడా ఏం చేస్తారంటే వీటిని చాలా జాగ్రత్తగా పొందుపరిచి దేవుని యొక్క ఆత్మచేత వారు కూడా పురుకొల్పబడి వీటన్నిటిని కూడా ప్రజలకు అర్థమవ్వాలి అని వారు తెలుసుకోవాలనే విషయాలన్నీ కూడా ఏం చేశారంటే గ్రంథపూర్వకంగా వీళ్ళన్నింటినీ కూడా నిర్మిస్తూ వచ్చారు, అంటే రాస్తూ వచ్చారు. ఈ రాసిన వాటిన్నింటినీ కూడా ఏం చేశారు అంటే చాలా జాగ్రత్తగా రాసిన ప్రతిదీ కూడా వారు ఏం చేశారు అంటే గ్రంథాలుగా నిర్మిస్తూ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వారు మన దగ్గరకు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథము ఏ భాషలో అనువదించబడిందంటే హిబ్రూ, గ్రీక్ అండ్ లాటిన్ ఈ 3 భాషల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది రాయబడింది. ఎక్కువ శాతం ఈ పాత నిబంధన గ్రంథం అంటారు చూసారా, అంటే ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా ఈ భాగాలన్నీ కూడా హిబ్రూ, లాటిన్ భాషల్లో చాలా వరకు రాయబడ్డాయి. తరువాత క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రీక్ భాషలో ఈ యొక్క లేఖలన్నీ కూడా రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ గ్రంథాలన్నీ కూడా రాయబడిన తర్వాత మీరు అనుకోవచ్చు ఎలా అంటే ఈ గ్రీకు, హీబ్రూ అలాగే లాటిన్ భాషలో నుంచి పరిశుద్ధ లేఖన భాగాన్ని తర్వాత ఇంగ్లీష్ భాషలోనికి వారు అనువదిస్తూ వచ్చారు. ఈ అనువదిస్తున్న సమయంలో కూడా వారు చాలా ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ లేఖన భాగమును ఈ 3 భాగాలుగా ఉన్న లేదా ఈ 3 భాషలో రాయబడే భాగానంతా కూడా ఇంగ్లీష్ భాగంలో లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పరిశుద్ధ గ్రంథాన్ని వారు చాలా జాగ్రత్తగా రాసి మనకు అప్పగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా అంటే మీరు అనుకోవచ్చు కదా,
అంత ఈజీగా రాసేసారంటే అంత ఈజీగా ఎవరు కూడా రాయలేదు. చాలా ఏమంటారు, కష్ట సాధనాల్లో వారు ప్రయాణం చేసి ఈ గ్రంథాన్ని వారు ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేశారు. అయితే ఇంగ్లీష్‌లో కూడా చాలా ట్రాన్స్‌లేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే కింగ్ జేమ్స్ వర్షన్ అని, ఎన్ఐవి వర్షన్ అని, ఆర్ఐవి వర్షన్, చాలా లాంగ్వేజెస్‌లో రాయబడింది. కానీ భావమంతా కూడా ఒకటే. ఏమంటారో ఎన్ని భాషల్లో రాసినా భావమంతా కూడా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఈ ఇంగ్లీష్‌లో రాసినటువంటి ఈ పరిశుద్ధ లేఖన భాగము తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో, అంటే అనేకమైన భాషలోనికి ఈ పరిశుద్ధ లేఖనం అనేది తర్జుమా చేయడం జరిగింది. అలాగే తర్జుమా చేస్తున్నటువంటి క్రమంలో మన మాతృభాష అయినటువంటి తెలుగులోకి కూడా ఈ పరిశుద్ధ లేఖన భాగం అనేది అందించబడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడు ఎలా వచ్చింది అంటే 1801 సంవత్సరం. ఏ సంవత్సరం అమ్మా? 1801 సంవత్సరంలో విలియం కేరీ గారు లండన్ దేశం నుంచి కలకత్తా మహా నగరానికి వారు వచ్చి అక్కడ స్థిరస్తులుగా ఉండి, అంటే అక్కడికి చేరుకున్న తరువాత తను చేసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదటి పని ఏంటంటే హీ లెర్న్ ది లాంగ్వేజెస్. విలియం కేరీ గారు ఏం చేశారంటే భాషలన్నీ కూడా వారు నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరు ఈ భాషలన్నీ కూడా నేర్చుకుని, భాషలన్నీ కూడా తెలుసుకున్న తరువాత అప్పుడు ఒక్కొక్కటిగా ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని వ్రాయటం జరిగింది. అందులో క్రమంగానే మొట్టమొదటిగా ఆయన నేర్చుకున్న భాష ఏంటంటే బెంగాలీ. ఇదే భాష కలకత్తాకి వాళ్ళ యొక్క భాష ఏంటంటే బెంగాలీ. ఈ బెంగాలీ భాష వారు నేర్చుకుని 1801 సంవత్సరంలో ఈ బెంగాలీలో పరిశుద్ధ లేఖన భాగాన్ని వారు తర్జుమా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మరొక పాత పాత ఏమంటారు భాష అయినటువంటి సాంస్క్రిట్లో 1808 సంవత్సరంలో సాంస్క్రిట్ని వారు రాశారు. తర్వాత 1811లో మరాఠీ, 1812లో పంజాబీ, ఇలా ఒక్కొక్క సంవత్సరంలో వారు ఏం చేస్తూ వచ్చారంటే ప్రతి భాషలో కూడా వాక్యాన్ని తర్జుమా చేస్తూ వచ్చారు. ఇంచుమించుగా ఎన్ని భాషల్లో వారు తర్జుమా చేశారు అంటే అప్రాక్సిమేట్గా 44 భాషల్లో ఆయన బైబిల్ని తర్జుమా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని భాషల్లో అమ్మా? 44 భాషల్లో. ఈ 44 భాషలు కూడా అదేది కూడా తన మాతృభాష కాదు. అర్థమైందా మీకు? ఈ 44 భాషల్లో కూడా ఏ భాష కూడా విలియం కేరీ గారి మాతృభాష కాదు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని మహాకృప చేత ఈ యొక్క లాంగ్వేజెస్లన్నీ కూడా నేర్చుకుని, ఈ భాషలన్నీ కూడా నేర్చుకుని తను 1801 సంవత్సరం నుంచి ఇంచుమించుగా 20-30 సంవత్సరాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆయన తర్జుమా చేస్తూ వచ్చాడు. అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఈ విలియం కేరీ గారు తర్జుమా చేస్తున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే, ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకొని అలా తర్జుమా చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని ఏమంటారు నూతన బంధం, అంటే క్రొత్త నిబంధనలో కొన్ని పుస్తకాలన్నీ కూడా బెంగాలీ భాషలో తయారు చేసి చాలా జాగ్రత్తగా ఆయన భద్రపరిచి షట్టర్ వేసేసి ఇంటికి వెళ్ళారట. అంటే రాత్రి అయిపోయింది కదా, మరలా ఉదయాన్ని వచ్చి మన పనులు చేసుకుందాము అని. ఏం జరిగిందో తెలీదు. ఉదయం వచ్చేసరికి ఏమంటారు ఇంకంతా, అంటే తను వాడిన ఇంకంతా కూడా క్రింద పడిపోయి తను రాసినటువంటి ఆ పేపర్లన్నీ కూడా ఇంకు చేత నింపబడిపోయి చూసి చాలా బాధపడిపోయాడు విలియం కేరీ గారు. కానీ ఆయన నిరాశకు గురి కాకుండా మరలా వాటిని ఏం చేశారంటే మరలా తర్జుమా చేసి మరలా చేశారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే అనుకోకుండా అగ్ని ప్రమాదము జరిగింది. ఏం జరిగిందమ్మా? అగ్ని ప్రమాదం అంటే ఏదో ఆయన ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు మాత్రమే కాదు, కానీ ఆయన వాడినటువంటి మిషను సమస్తము కూడా కాలిపోయింది. ఏది కూడా మిగలలేదు. చాలా బాధేసింది విలియం కేరీ గారికి. ప్రభువా, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఏం చేస్తున్నాను?
ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎంతగానో కలత చెందారు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనేంటంటే పరిశుద్ధ లేఖన భాగాన్ని తర్జుమా చేస్తున్నాడు. వాక్యాన్ని ప్రజలందరికీ కూడా అందజేయాలని ఒక ఆలోచన కలిగి ఆయన ఈ పనంతా చేస్తుంటే, తను వాడుతున్నటువంటి పేపర్స్, తను వాడుతున్న మిషన్ అంతా కూడా ఏమైపోయిందంటే కాలిపోయింది. కాలిపోయినా కానీ ఆయన బాధపడలేదు. మరలా తన ప్రయత్నాన్ని మరలా ప్రారంభించి ఒక్కొక్కటిగా తర్జుమా చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడతో అయిపోలేదు. అంత వెంటనే ఒక్కొక్కటిగా రాలేదు, కానీ అలా తర్జుమా చేస్తున్న సమయంలో ఆయన ఆయన పిల్లలందరూ కూడా వారి యొక్క భార్య ఏమైపోయారంటే ఏమంటారు, వారికి ఒక అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆయనేమో ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాడు. పిల్లలంతా కూడా ఇంటి దగ్గర ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. ఈ అనారోగ్యం ఎంతవరకు చేసింది అంటే, మొట్టమొదటిగా తన కుమారుడు చనిపోయాడు. చనిపోయేసరికి భార్య చాలా బాధపడింది. తన భర్త ఎంతగానో కోపగించుకుంది. ఏంటంటే ఎందుకు కుమారుణ్ణి రక్షించుకోలేదని. మరలా చూస్తే కనుక మరలా కొంతకాలం అయిన తర్వాత మరలా తన సంతానం కోల్పోయాడు విలియం కేరీ గారు. అలా చాలా నిరాశపడిపోయాడు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, తన సొంత భార్య, విలియం కేరీ గారి యొక్క భార్య ఏం జరిగిందంటే, తన సొంత కుమార్తెలు చనిపోవడం చూచి ఆమె డిప్రెషన్ గురైపోయి మెంటల్గా తను బాధ అనిపించిందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మతిస్థిమితాన్ని కోల్పోయింది. ఈ మతిస్థిమితం కోల్పోయినప్పుడు విలియం కేరీ గారికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఒక పక్క చూస్తే కనుక సగం వరకు పూర్తి చేసినటువంటి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఒక ప్రక్క చూస్తే కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. ఇది చూసినా వారికి బాధే కలిగింది తప్ప సంతోషం ఎక్కడ కూడా వారికి కలగలేదు. అయినప్పటికీ కూడా విలియం కేరీ గారు నిరాశలో లేకపోతే నిస్పృహలో సమస్తాన్ని విడిచిపెట్టేసి తన దేశానికి వెళ్ళిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన పని ఏంటంటే, సమస్తాన్ని కూడా దేవుని పైన భారం వేసి సమస్తము కూడా ఆయన పాదాల ఎదుట పెట్టి ఆయన మరలా తన పనిని ప్రారంభించాడు. ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు. చివరికి తన్ను ప్రేమించిన తన భార్య కూడా ఏమంటారు మెంటల్గా తను ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా విలియం కేరీ గారు బాధపడకుండా, నిరాశకు గురి కాకుండా ఆయన చేసింది ఏంటంటే తన పనిని మరలా కొనసాగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా కొనసాగించి 44 భాషల్లో ఈ పరిశుద్ధ లేఖనాన్ని తర్జుమా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 44 భాషలు తను రాసిన తర్వాత, అంటే మీరు అనుకోవచ్చు ఈ 44 భాషలు ఎక్కడి అని. మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలమ్మా చెప్పుకుంటూ పోతే చాలా భాషలు ఉన్నాయి. అంటే ఎవ్రీ స్టేట్, ప్రతి రాష్ట్రానికి వారికి ఒక భాష అనేది ఉంది. అంత మాత్రమే కాదు కానీ రాష్ట్రం కాదు కానీ మన దేశంలో చాలా తెగలు కూడా ఉన్నాయి. అంటే ట్రైబ్స్ అంటాం. చాలా తెగలు ఉన్నాయి. ప్రతి తెగకి ఒక్కొక్క భాష ఉంది. ఇప్పుడు ప్రజెంటు ఈ తెగలన్నీ కూడా ఒక్కొక్కరుగా దేవుని యొక్క ఏమంటారు సత్యస్వార్తను గ్రహించి వారు కూడా క్రీస్తుని అంగీకరించి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ భాష అంటే వారి సొంత భాషలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలో చాలా కంపెనీస్, అంటే చాలామంది పురుకొల్పి ప్రతి ఒక్కరికి బైబిల్ అందాలని వారు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు పట్టణంలో ఒక బైబిల్ సెంటర్ కూడా ఉంది. అక్కడ కూడా బైబిల్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ములగలంపాడులో మనకు సొంత భాష ఉందనుకుందాం. ఈ భాష ఎవరికి కూడా అర్థం కాదు, ఒక్క ములగలంపాడు గ్రామానికి మాత్రమే అర్థమయ్యే భాష. వారు ఏం చేస్తారు అంటే, మనలో ఎవరైతే ఏమంటారు భాష తెలిసిన వారు అలాగనే కొంచెం చదువుకున్న వారు చూసారా, వారిని చాలా జాగ్రత్తగా వారు తీసుకువెళ్ళి వారు మనకు అర్థమైన భాష చదువుతుంటే దాన్ని మనం ఎలా అనువదిస్తామో వారు అన్నీ కూడా రికార్డ్ చేసుకొని
వారు ట్రాన్స్లేట్ చేసి ప్రతి భాషలకి కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని వారు అందిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయాలను కూడా మీకు చెప్పాను అంటే, ఈ బైబిల్ ఎంత ప్రాముఖ్యమైనదో మనందరం కూడా గ్రహించాలి. చాలామంది చెప్తారు కదా, ప్రపంచంలో ఎక్కువగా ముద్రించబడినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే బైబిల్ గ్రంథమే. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ లాంగ్వేజ్. ఒకవేళ కనుక ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటే ఇంతగా ముద్రించబడేది కాదు. ఒక హిబ్రూ భాషలో బైబిల్ ఉంటే ఇంతగా ముద్రించబడేవి కాదు. ఒక గ్రీక్ భాషలో ఉంటే కనుక ఇంతగా ముద్రించబడేవి కాదు. ఎందుకు ఇంతగా ముద్రించబడుతున్నాయి అంటే, పరిశుద్ధ గ్రంథం ప్రతి వారికి చేరువలో ఉండాలనే ఒక భావముతో ఎంతోమంది వ్యక్తులు వారి శక్తికి మించి వారు ప్రయత్నాలు చేస్తూ దేవుని యొక్క తలాంతులు పొందుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి భాషలో అర్థమయ్యే రీతిలో బైబిల్ని అందిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలోనే బైబిల్ ప్రపంచంలోనే ఎక్కువగా ముద్రించబడుతుండే గ్రంథముగా ప్రఖ్యాతిగాంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గ్రంథము ఎవరి చేతిలో ఉంది? మనందరి చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ గ్రంథము పొందుకున్న మనందరము కూడా ఎంతో ధన్యులం కదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక్క భారతదేశంలో ఎంతమంది ప్రజలు తెలుసా మీకు? 130 కోట్లకు పైగా ఉన్నారు ప్రజలు. ఈ 130 కోట్ల మందిలో మహా అయితే నాకు తెలిసి ఒక 50% ప్రజలకు మాత్రమే బైబిల్ అనేది అందుబాటులో ఉంది. మిగిలిన వారు చాలామంది వారికి అందుబాటులో లేదు. అందుకని చాలామంది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి బైబిల్ చీరలో ఉండాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ చదువుకొని వారు చూసారా? ఎవరండి? చదువుకొని వారి కోసం కూడా ఓరల్ బైబిల్ అనేది కూడా రూపించబడింది. అది కూడా ఎవ్రీ లాంగ్వేజ్లో కూడా ఇప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే బైబిల్ చదవలేరో, ఎవరైతే బైబిల్ చదవటం అర్థం కాదో వారందరూ కూడా ఏం చేయవచ్చు అంటే ఈ బైబిల్ని ఏం చేయొచ్చు అండి? వినొచ్చు. ఏ భాషలో అంటే మనకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు ప్రతి బైబిల్ కూడా ఏమంటుంది ఆడియో అనేది మనకు అందించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇంతగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ సత్య మార్గంలో నడుచుకోవాలనే ఈ యొక్క తాపత్రయమే. అందుకని అనేక మంది దైవ సేవకులకు నిలువబడి ఏం చెప్తారు? మీకు వాక్యాన్ని బోధిస్తారు. వాక్యం మాత్రమే కాదు కానీ వారు సత్యాన్ని మీకు బోధిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్య మార్గములో నడుచుకోవాలి. ఇదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అంటే చాలామంది చాలా గ్రంథాలు చదువుతారు. ఏ గ్రంథము కూడా సత్యాన్ని తెలియపరచదు కానీ ఒకే ఒక్క గ్రంథము పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథము మనందరికీ కూడా ఏం తెలియపరుస్తుంది అంటే సత్యాన్ని తెలియపరుస్తుంది. సత్య గ్రంథాన్ని, సత్య మార్గాన్ని మనందరికీ కూడా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఎవరి చేతులు అయితే ఈ వాక్యం ఉందో వారందరూ కూడా ఎవరైతే చదువుతారో వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు కానీ సత్య మార్గములో నడుచుకోవడానికి అవకాశమైన దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మధ్యాహ్న కాలమందు ఈ నా మాటలు వింటున్నా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని దయచేసి ఎవరు కూడా వ్యర్థముగా ఉంచవద్దు. అంటే ఏదో తీసుకొచ్చే ఆరాధనకు మరలా తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టామని కాదు. ఎందుకంటే ఈ గ్రంథము మీరు పొందుకున్న ఈ గ్రంథము మీ దగ్గరకు రావటానికి ఎంతోమంది ఏం చిందించారు? ఏం చింది తెలుసా? వారి చెమట, వారి రక్తాన్ని మీ కొరకు ధారపోశారు. కాబట్టి ఈ గ్రంథమును మనం ఏదో అందరి దగ్గరగా ఉంది కదా, అందరూ చదువుతున్నారు కదా, ఏమైందిలే అని ఏదో నామకార్థంగా మనము మోసుకెళ్ళటం కాదు. కానీ ఈ గ్రంథము మనం పట్టుకున్నాము అంటే, ఈ గ్రంథము మనం మోస్తున్నాము అంటే మనము నిజముగా ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇంకా చాలామందికి ఈ గ్రంథము అందని వారు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే
ఈ గ్రంథం అందితే చదవాలని, ఈ గ్రంథము గనక వారి భాషలో ఏమంటారు తర్జుమా చేస్తే చదివి వారు కూడా సత్య మార్గంలోకి రావాలని చాలామంది ఎంతగానో వారు ప్రార్థనలు చేస్తున్నారు. తెలుసా మీకు? ఎందుకంటే ఒక్క మన భారతదేశంలో మాత్రమే కాదు కానీ ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి కదండి. ఎన్ని దేశాలు తెలుసా మీకు? ఇంచుమించుగా 195 దేశాల దాకా ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక్కొక్క భాష అనేది ఉంది. మేబీ కొన్ని దేశాలకి ఇంగ్లీష్ అనేది ప్రఖ్యాత భాషే, కానీ మిగిలిన దేశాలకి చాలా భాషలు ఉన్నాయి కదండి. ఆఫ్రికాకి ఒక భాష ఉంది కదండి. అలాగనే ఇంకేమంటారు, పోర్చుగీస్ వారికి ఒక భాష ఉంది. ఇంకేమంటారు, ఇంకే భాషలు ఉన్నాయి, ఇంకా ఆస్ట్రేలియాకి ఒక భాష ఉంది, పాకిస్తాన్కి ఒక భాష ఉంది. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ప్రతి దేశానికి వారి యొక్క భాష అనేది ఉంది. అయితే ఇంకా చాలా దేశాలకి ఈ గ్రంథం అనేది ఇంకను అందించబడలేదు. ఇంకా మనం చూస్తే కనుక చైనా ఉంది, వారి యొక్క సొంత భాష చైనీస్. జపాన్ దేశం ఉంది, వారి సొంత భాష జపనీస్. ఇంకా చాలా చాలా భాషల్లో బైబిల్ గ్రంథం అనేది తర్జుమా చేయకుండా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వారందరూ కూడా ఎప్పుడు తర్జుమా చేస్తే చదువుదామనే ఆతృతతో ఉన్నారు, ఆకాంక్షతో ఉన్నారు. కానీ మనకెప్పుడో ఈ గ్రంథము మనకు అందించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది గ్రంథాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవగలిగారు? ఎవరైనా ఉన్నారో చదివిన వారు? చేస్తారు ఒకసారి. ఒకసారి చదివిన ఉన్నారా? ఒక్కసారైనా? ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఒక ముగ్గురు ఉన్నారు, ఒక నలుగురు ఉన్నారు అంతే. ఇక్కడ ఉన్నటువంటి 120 మందిలో నలుగురు మాత్రమే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన వారు ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని చదవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మీకు సమయం ఉన్నప్పుడు గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవలసిందిగా మీకందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి కదండి. మనము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరికి పనులు అనేవి ఉన్నాయి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జాబ్స్, కాదనట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం కనుక క్యాలిక్యులేషన్ చేస్తే పర్ డే అంటే మన వృధాగా విడిచిపెట్టే సమయం ఎట్లేదన్నా ఒక 5 గంటల పైనే ఉంటుంది. ఎన్ని గంటలు? ఒక 5 అవర్స్ పైనే ఉంటుంది. ఈ 5 అవర్స్లో అట్లీస్ట్ ఒక అరగంటన మీరు కనుక వాక్యాన్ని చదవగలిగితే, ఒక అరగంటన వాక్యాన్ని కనుక మీరు ధ్యానించగలిగితే సత్యాన్ని మనమందరం కూడా గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని కొరకు ఎంతమంది ప్రయాసపడ్డారో వారందరి యొక్క ప్రయాస ఏమో తెలుసండి, ఏమవదు, నిష్ప్రయోజనము అవదు. ఒకవేళ గనక మనం గనక చదవకుండా వదిలిపెట్టేసాం అనుకోండి, వారి యొక్క ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ మాటలు వింటున్న మనందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరం మనకు ఇవ్వబడిన సమయంలో కొంత సమయాన్ని ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని చదవడానికి సమయాన్ని కేటాయిద్దాం. ఒకవేళ కనుక మీరు చదవలేని వారు ఉంటే కనుక దయచేసి చదివే వారిని పిలిపించుకొని వాక్యాన్ని నేర్చుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ మాటని చెప్తున్నాను అంటే, మీకు చెప్పాను కదండి, 40 మంది పెద్దలు లేదా ప్రవక్తలు లేదా పరిశుద్ధులు చేత రచించబడిన ఈ గ్రంథము, ఆ 40 మంది కూడా ఏదో ఆశామాషగా వారు రాయిలా, వారు ఆత్మచేత నింపబడి ఈ యొక్క మాటలన్నీ కూడా రాశారు. తర్వాత మత పెద్దలందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణ చేత కూర్పు అనేది జరిగింది. ఏం జరిగింది? గ్రంథ కూర్పు అనేది జరిగింది. అంటే ఆది కాండం ఎక్కడుండాలి, మత్తయి సువార్త ఎక్కడుండాలి, ప్రకటన గ్రంథం ఎక్కడ, కూర్పు అనేది జరిగి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చాలా చక్కగా మనందరికీ అందుబాటులో ఉంచారు. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలి అంటే, ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని జాగ్రత్తగా ఏం చేయాలమ్మా? ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని జాగ్రత్తగా చదవాలి. చాలామంది చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఏం చేస్తారమ్మా? చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. అంటే దుమ్మంటకుండా, తడి తగలకుండా, గాలి తగలకుండా చాలా జాగ్రత్తగా బీరువాలోనో, లేకపోతే మంచి మంచి షోకేస్లోనో, లేకపోతే మంచి మంచి అలమర్లను
చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. మరలా టైం వచ్చినప్పుడు ఎప్పుడు శనివారమో, ఆదివారమో, లేదా మధ్యలో ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఆ రోజు చాలా జాగ్రత్తగా తీసి బైబిల్ని కొంతమంది పట్టుకునేవారు ఏమంటారు వాళ్ళని సిగ్గుపడేవారు ఏం చేస్తారంటే ఇంత వారు కవర్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టి 3 మడతలు వేసి ఎక్కడ పెడతారు, సంకలో పెట్టుకెళ్తారు. మళ్ళీ చూసిన వారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం పట్టుకెళ్తున్నారు అనుకుంటారని వీళ్ళు ఏం చేస్తారంటే సిగ్గేసి, భయమేసి, బిడియమేసి పెద్ద కవర్లో బైబిల్ని దాచిపెట్టి, అంటే ఇది బైబిల్ అని ఎవరికి కూడా తెలియకుండా 4-5 మడతలు వేస్తే ఎవరికి అర్థం కాదు కదా. మడతలు వేస్తే చాలా జాగ్రత్తగా సంఘలో పెట్టుకుని వెళుతారు. కొంతమంది చేత్తో పట్టుకెళ్తారు. చూసినారు ఏమనుకుంటారంటే ఏదన్నా బట్టలో లేకపోతే ఏదైనా వస్తువు కొనికెళ్తున్నారేమో అనుకుంటారు. దయచేసి దేవుని సంగమా, ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ గనక మనం సిగ్గుపడితే దేని కొరకు, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకోవడం గనక నీవు నేను గనక సిగ్గుపడితే దానికన్నా మరొక ఏమంటారు భయంకరమైన స్థితి లేదా దానికన్నా దరిద్రమైన మరొకటి లేనే లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ అందక లేకపోతే బైబిల్ వారి చేతికి రాక చాలామంది బాధపడుతున్నారు. మాకు కూడా దొరికితే బాగుండు, మాకు కూడా గ్రంథం అందించబడితే బాగుండు, మేము కూడా వాక్యాన్ని చదువుతాం, మేము కూడా సత్యాన్ని తెలుసుకుంటాం ఉన్నవారు చాలామంది ఎంతగానో వారు ప్రార్థనలు చేస్తున్నారు, వారు ఎంతగానో బాధపడుతున్నారు. కానీ మనము వాక్యం అందించబడిన మనము వాక్యము చేత పట్టుకున్న మనం ఏం చేస్తున్నామంటే ప్రజలకు చూపించడానికి సిగ్గుపడుతున్నాం, ప్రజలకు తెలియపరచడానికి సిగ్గుపడుతున్నాం మనం. దయచేసి దేవుని సంఘమా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇలాంటి సందర్భాల్లో కనుక మనము తల వంచాల్సి వస్తే, ఏ సందర్భాలలో వాక్యాన్ని ఇతరులకు చూపించే విషయంలో, వాక్యాన్ని ఇతరులకు తెలియపరిచే విషయంలో కనుక మనము తల వంచాల్సి వస్తే గనక ప్రభు మనందరిని చూసి తన తండ్రి ఎదుట మనల్ని బట్టి ఆయన సిగ్గుపడతాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఎక్కడికి వెళ్ళినా గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉద్యోగానికి వెళ్తారా, వెళ్ళండి, మీతో పాటు ఏం తీసుకువెళ్ళండి, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీ మీ యొక్క జాబ్ టైంలో అంటే 9 to 5లో ఏదో ఒక సమయం మీకు అవకాశం దొరుకుతుంది, ఒక అరగంట గంట అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు వాక్యాన్ని చదువుకోండి. కానీ మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఫోన్ లాకు ఓపెన్ అయిపోద్ది, మనకు తెలియకుండానే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది, మనకు తెలియకుండానే చెయ్యి స్క్రోల్ చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ టైం ఎంతైందని చూస్తే 1 గంట అయిపోతుంది. దానివల్ల ఏమన్నా ప్రయోజనం అంటే ఏ ప్రయోజనం మనకు లేదు. ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే 1 గంట మనము వేస్ట్ చేసాం. దయచేసి దేవుని సంఘమా విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ 1 గంటలో మీరు ఇంచుమించుగా ఒక 5 అధ్యాయాలు చదవచ్చు, లేదా ఒక 10 అధ్యాయాలు కూడా చదివే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే పరిశుద్ధ లేఖన భాగం చాలా స్పష్టంగా తెలియపరిచింది. సువార్త అంతటా ప్రబలమైనప్పుడు ఏం కలుగుతుందండి, దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రతి దేశంలో ఏదో ఒక మూల గ్రంథాన్ని అందించబడింది, సువార్త కూడా అందించబడింది. ఇంకా అందించవలసిన ప్రాంతాలు ఎన్నో ఉందంటే చాలా తక్కువగా ఉన్నాయి. వెరీ లిమిటెడ్ ప్లేసెస్, చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే సువార్త ఇంకా అందించబడలేదు. అక్కడికి కూడా మనవారు చాలామంది వేయ ప్రయాసలు పడి అనారోగ్యాలు లేకపోతే ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారు వెనుకాడకుండా వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసండి, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి వీరందరూ కూడా ప్రతి ఒక్కరికి సువార్తను తెలియపరుస్తున్నారు. ఎందుకు అంటే వాక్యం చాలా చాలా స్పష్టంగా తెలియపరిచింది. ఏంటో తెలుసండి, సువార్త అంతటా విస్తరించినప్పుడు దేవుని యొక్క రాకడ అనేది సంభవిస్తుంది. ఒకవేళ ఆ టైంలో దేవుని రాకడ వచ్చినప్పుడు, అయ్యా మేము వాక్యం వినలేదు,
మాకు వాక్యం తెలియదంటానికి ఎవరికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సువార్త వినిపించబడుతుంది. విన్నవారు, దాన్ని అంగీకరించిన వారు ఏం చేస్తారంటే దేవుని చేత కొనిపోబడతారు. అంగీకరించని వారు ఇక్కడ విడిచిపెట్టబడతారు. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మనందరికీ వాక్యం అందించబడింది. కాబట్టి మనందరము కూడా వాక్యాన్ని చదువుదాం. ఎవరైతే వాక్యము తెలియని వారు ఉంటారో వారికి వాక్యాన్ని తెలియపరచుదాం. తద్వారా వారు కూడా సత్యాన్ని గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనము ఈ విషయం తప్ప, ఏ విషయం తప్ప, బైబిల్ను ఇతరులకు తెలియపరచడం తప్ప ప్రతి విషయం కూడా మనం తెలియపరుస్తాం. అంటే మనం అలాగే చెప్తాము, మనల్ని అడిగేవారు కూడా అలాగే అడుగుతారు. పక్కింటి వారు వచ్చి అక్కో లేకపోతే వదిన అని పిలిచి, వదిన నేను నిన్న ఊరు వెళ్ళాను కదా, ఫలానా సీరియల్ ఏం జరిగింది? ఎందుకంటే మా చుట్టాలింటి దగ్గర కరెంట్ లేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంది, వాకిలు ఎలా ఉంది, ఇవన్నీ కాదు కావాల్సింది. పక్కింట్లోకి వెళ్ళిపోయి వదిన ఏంటి పరిస్థితి, వదిన ఏంటి పరిస్థితి, ఆ సీరియల్ ఏమైంది, దాని పరిస్థితి ఏంటి, దాని కథ ఏంటని మనం ఏం చేస్తావు తెలుసండి? ఏం చేస్తావు తెలుసా? చాలా జాగ్రత్తగా అడిగి, బాబు కిటికీ వేసేం ఒకసారి, చాలా జాగ్రత్తగా అడిగి తెలుసుకుంటాం. దయచేసి దేవుని సంఘమా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఇవి కాదు. అమ్మ ఒకసారి చూడండి, ఏమో మీ దగ్గరికి రాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గురించి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెలుసుకోవాలమ్మా? బైబిల్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ గనక మనలో ఎవరన్నా ఆదివారం ఆరాధనకు రాకపోతే ఏం చేస్తామో తెలుసా? ఎవరన్నా నడిచి అడుగుతారా? మీరు ఎవరన్నా అడుగుతారా? మీ ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అయ్యగారు వాక్యం ఏం చెప్పారు, బాబాయ్ ఏమన్నా వాక్యం చెప్పాడు అడుగుతారా? అడిగేవారని ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఎవరు లేరా? అయ్యో. దయచేసి ఇలాంటి విషయాల్లో మనం ఏం చేయాలంటే ఏమవ్వాలి? బాధపడాలి. ఎందుకు అంటే